యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒంగోలు తర్వాత ఇక్కడికి వచ్చారు. ఒంగోలు తర్వాత నేను మళ్ళా దిశకి వెళ్ళిపోయానండి. మచిలీపట్నం దిశకి వెళ్ళిపోయాను. ఎక్కడ? దిశ మచిలీపట్నం. మచిలీపట్నం. అచ్చా, తర్వాత ఇక్కడికి వచ్చారా? తర్వాత మార్కాపురం వచ్చాను. ఇక్కడ ఏముందండి ఇప్పుడు మార్కాపురంలో? ఇక్కడ ట్రాఫిక్ ఒకటి మెయిన్ అండి. ట్రాఫిక్ ఉంటే వచ్చి రాగానే మేము ట్రాఫిక్ మీదనే కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. ఫస్ట్ టైం మార్కాపూర్లో 25 ఇయర్స్ 26 ఇయర్స్ ముందు ఎప్పుడో ఉంటే ట్రాఫిక్ అనేది ఇక్కడ ఎప్పుడు టౌన్లో జామింగ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందే కౌన్సిల్ మన ఏమంటారు అందరితో ముందే మాట్లాడి ఏదో ఉడత ఊపులాగా ఊపేసేసి వదిలేకుండా దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ముందు అందరినీ ఇన్వాల్వ్ చేసి మున్సిపల్ కమిషనర్ని ఎమ్మెల్యే గారిని అందరితో మాట్లాడి మనం ఏం చేయగలం అనే దాని మీద మాట్లాడటం జరిగింది. సో ముందే ఒక కార్యాచరణ ప్రణాళిక ఎవరు కూడా ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత దాన్ని పద్ధతి ప్రకారం చేసి వన్ వే చేశాను. ఫస్ట్ టైం మార్కాపుల్లో 1 వే ట్రాఫిక్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం తీసేసి కొంత పొలిటికల్ సహకారం కూడా ఉంది. అట్లాగే ఇటు సబ్ కలెక్టర్ గారికి అందరితో మొత్తం మాట్లాడి కొంచెం ఇనిషియేషన్ తీసుకొని చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ పోలీస్ యూనిట్ ఒకటి మన ట్రాఫిక్ అనేది పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదు, బట్ అవసరం ఉంది ఇక్కడ. దానికి కొంతమందిని మా ఎస్పీ గారి సహకారం తీసుకొని మా ఎస్పీ గారి దామోదర్ గారి సహకారంతో ఒక ఎస్ఐని అలకేట్ చేసుకొని కొంత ట్రాఫిక్ కంటింజెన్స్ని ఫస్ట్ టైం మార్కాపూర్లో ఒక రెగ్యులేషన్ కింద ప్రస్తుతానికి టెంపరీగా కొంత చేసిందనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. మేజర్ క్రైమ్ కింద ఏమి అంతకుముందు ఉన్నలాగా ఇప్పుడు అంతకుముందు మంచి ఆఫీసులు ఇక్కడ ఓఎస్డీలుగా కానీ ఎస్పీలు కానీ చేసిన ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి సో అదర్ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ దాంట్లో పోలీస్ అనేది ఇంటర్ఫియర్ కావాలి కదా. పోలీస్ అనేది ఇంటర్ఫియర్ అయినప్పుడు కూడా అది ఒక మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి అప్రాపరియేట్ వేదికల మీద వాళ్ళని రిజాల్వ్ చేసుకుని ఒక అడ్వైజ్ చేస్తాం. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉందా అంటే జనరల్గా మోసం చేసి నీకు ఇంపర్సనేషన్ చేసి లేకపోతే రికార్డ్స్ని ట్యాంపర్ చేసి మీకు అలాంటి ఏదైనా ఉంటే క్రిమినల్ కేసు కిందకి వస్తాయి అవి. అది కూడా అది జరిగింది అని ఎవరో ఒక ఏజెన్సీ కన్ఫర్మ్ చేస్తే తప్ప లేకపోతే వాళ్ళు ఇది జరిగిందని మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుందండి. అది క్రిమినల్ యాక్షన్ వేరే ఉంటుంది. సో ఫైనాన్షియల్గా మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించమన్నప్పుడు జనరల్గా ఆ వేదికలు సివిల్ కోర్ట్స్ ఉంటాయి. అది దాని ప్రొసీజర్ వేయండి, సివిల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో పోలీస్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉందండి? పబ్లిక్ గుడ్ అండి, కాకపోతే ఇంకా అర్బన్ కాదు రూరల్ అట్లా ఉంటుంది. కొంచెం పబ్లిక్ మరీ బ్యాడ్ ఏమో కాదు, కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఏదో పొలాలు తక్కువకు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ మంది ఈ పక్క 50 ఎకరాలు 100 ఎకరాలు కొనేసేసి అలా వదిలేసేసి అవి వేరే వాళ్ళకి ఏదో కొంతమంది ఎదవలు తయారయ్యి దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ మార్చి అలాంటివి ఇక్కడ ఉన్నాయి. దాని వాటి జోలికి అమ్మో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది ఏంటంటే మనం అదే చెప్పాను, అవన్నీ మనం ఇంటర్ఫియర్ అయినప్పుడు అది లీగల్గా మనకి ఏదైనా అది లీగల్గా ఉండి దాని క్రిమినల్ సైడ్ ఏదైనా ఉంటేనే దాని మీద ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కానీ అదర్వైజ్ సివిల్ ఇష్యూస్ కాబట్టి సివిల్ మీద. సార్ మనం ఫైనల్గా వద్దాం అంటే చెప్పండి. 91లో మీరు వచ్చినప్పటికీ పోలీసింగ్ అంటే ప్రజలకు గౌరవంతో కూడా భయం ఏదో రకంగా ఉండేది. కనబడితే నమస్తే పెట్టడం. ఇప్పుడు వచ్చేసరికి పోలీస్ అంటే రెస్పెక్ట్ లేదు. ఎవరు కనబడితే మొక్కమాటంగా నమస్తే పెడితే తప్ప అంత ప్రాపర్గా కనట్లేదు. అంటే కాలానికి అనుగుణంగా మారింది అనుకోవాలా, లేదు పోలీసులు చేస్తున్న యాక్షన్ వల్ల ఆ మార్పు వచ్చింది అనుకోవాలా? బేసిక్గానే సొసైటీలో తేడా వచ్చిందండి. ఇప్పుడు ఈ యాంగిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేనంటే నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్లో నేననేది అంటే కూడా సో ఓవరాల్గానే చేంజ్ వచ్చింది సొసైటీలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందనే దానికంటే కూడా ఒక రెస్పెక్ట్ ఉండేది, గట్టి రెస్పెక్ట్ ఉండేది, ఒక ఐడెంటిటీ ఉండేది.
మాకు ఒక పెద్ద ప్రౌడ్ ఉండేది. ఆఫీసర్స్ కూడా మేము ఎంత కొంత ఎక్సెస్ అయిపోయినా కానీ బాగా గట్టిగా బ్యాక్ ఉండేది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని ఉదహరించి నేను చెప్పడం కంటే కూడా మేము ఒక ఇన్సిడెంట్ చేసి ప్రాబ్లంలో ఫేస్ చేసినప్పుడు ఆఫీసర్ నుండే బ్యాకింగ్ అనేది నాకు ఇప్పుడు గుర్తొచ్చిన కన్నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా నాకు ఒంగోలు వన్ టౌన్లో లాకప్ డెత్ అయింది. దాంట్లో కస్టడీ అండి. అదే కస్టోడియల్ డెత్. ఆ టైంలో విశ్వజిత్ గారు అని ఆఫీసర్ ఉండే. ఎవరండి? విశ్వజిత్ గారు ఇప్పుడు మన హోమ్ సెక్రటరీ. డీజీ గారు అప్పుడు దొరగారు ఉండేది, హెచ్జే దొరగారు. డీజీ గారు దొరగారా? హెచ్జే దొరగారు. అప్పుడు ఎవరండి మీకు? ఎస్పీ గారు విశ్వజిత్ గారు. అచ్చా, ఓకే. ఇప్పుడు దాంట్లో అందరూ అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఇది ఉండేది. అప్పుడు అది విచారించినప్పుడు సో నా మీద కొంత వన్ టౌన్ ఎస్ అయినప్పుడు ఒంగోలు వన్ టౌన్ ఎస్ అయింది, కొంత ఫెయిత్ ఉండేది సార్కి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన సోర్స్లో చేశాడు, కానీ ఆ కేసులో నన్ను గట్టిగా హెల్ప్ చేసి అప్పుడు నాకు సస్పెన్షన్ కూడా రాలేదు. అంటే కేసు అయితే నా మీద రిజిస్టర్ అయింది, ఎంక్వైరీలు అయినాయి. సో అది వేరే సబ్జెక్ట్. బట్ నా మీద ఇంత ఇక కూడా వాళ్ళని అంటే చెప్తున్నాను ప్రొటెక్ట్ చేశారు. రెండోది కమ్యూనిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కమ్యూనిస్టులని కొట్టి బేడీలు వేసానని స్టేట్ అంతా పెద్ద గొడవ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ సభ పెట్టారు, అసెంబ్లీలో కూడా చాలా గొడవలు అయినాయి. నేను కమ్యూనిస్ట్ నాయకులందరినీ బేడీలు వేసి తిప్పానని, జైల్లో బేడీలు వేసి హాస్పిటల్లో బేడీలు వేసానని. సో అప్పుడు న్యూస్ పేపర్స్ కూడా అన్ని హెడ్డింగ్స్ ప్లస్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. సో దాంట్లో కూడా అంత ప్రెషరు పడ్డా కానీ అప్పుడు హసన్ రజా గారు అని ఎస్పీగా ఉండేరు. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసిన తీరు ఆయనే కదా, ఆయన పైన అది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్ట్ చేసి దాంట్లో చాలా చాలా ప్రెషరు వచ్చినా కానీ నన్ను డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసిన తీరు అనేది ఇప్పుడు గుర్తొస్తే చిన్న ఉద్యోగుల కోసం ఇంత నిలబడ్డారా అధికారులు అనేది ఫైట్ చేసి. చిన్న ప్రాణాలు కదండి. ఆ విధంగా గుర్తున్న ఆఫీసర్లు ఎవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు. బిల్డర్లు ఉన్నారు అందరూ. ఇప్పుడు ఒకరని కాదు. ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా ప్రొటెక్ట్ చేసే ఆఫీసులు ఉండేవారు కాబట్టి మీరందరూ కూడా ముందు కానీ కాదు, ఆ ఇష్యూని బట్టి ప్రొటెక్ట్ చేస్తారు. ఇష్యూ బట్టి ఏదో అడ్డగోలుగా చేశారని కాదు. కాకపోతే చెయ్యి జారి పడిపోయేటప్పుడు బిలీఫ్ ఉన్నప్పుడు అటువంటి ఆఫీసులు ఉన్నారంటారా? అని కాదు, డెఫినెట్గా ఉండరు అని మనం అనలేము. అది తప్పు పూర్తిగా. ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఎమోషనల్గా గుర్తుండిపోయింది. సో ఉండరు అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఆ నమ్మకం కూడా పై అధికారికి కలిగించే ఆఫీసర్లు కూడా దొరకట్లేదు. ఇప్పుడు నేను సీనియర్ ఆఫీసర్ అయ్యాను. ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఎలా బతికాను అనేది నా ఆత్మకు తెలుసు. అయితే ఇన్స్పెక్టర్గా నేను ఎలా అనేది నా ఆత్మకు తెలుసు. ఇప్పుడు అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా, ఆ నమ్మకం కలిగిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీకు ఏదో సమ్ మిస్సింగ్ డిపార్ట్మెంట్లో అనేది ఫెయిత్ మిస్ అయిందండి. ఇది నేను గట్టిగా చేశాను. డిసిప్లిన్ బాగా మిస్ అయింది. ఎందుకో తగ్గిందని కూడా అనిపిస్తుంది నాకు. క్రమశిక్షణ అయితే ఒకప్పుడు మీకు పొలిటికల్ ఆఫీసర్ పోస్టింగ్లు చూసాను, మీకు ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్లు తీసుకోవడం బట్టి ఏమంటారు? బోరుడు కారణాలు ఉంటాయి. ఇప్పుడు మార్పు అనేది చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు మేము ప్రొబేషనర్ ఎస్ఐలుగా మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మమ్మల్ని అప్పుడుండే ఏకే ఖాన్ గారు పిలిచి, మీరు ప్రొబేషనర్స్గా మీరు చూపించే ఈ 6 months పర్ఫార్మెన్స్ని బట్టి మీ లలాట లిఖితం నేను రాస్తానని చెప్పేస్తే మేము అర్ధరాత్రి బీట్లు తిరుగుతా. అంటే ఆ ట్రైనింగ్ టైంలో టు ఇంప్రెస్ మై ఎస్పీ, అంటే మనం ఇంప్రెస్ చేస్తే ఎస్పీ గారిని ఇంప్రెస్ చేస్తే, సో మన క్యాపబిలిటీసు మన ఎన్ని ఆయన గుర్తిస్తే, మనం దేనికి పనికొస్తాం గుర్తిస్తే మనకు ఒక మంచి కెరీర్ ఉన్నది. అప్పుడు మేము బలంగా నమ్మేది. మా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ కష్టంతోనే ఫెయిర్గా ఉండటం కానీ, హార్డ్ వర్క్ కానీ.
అది ఎప్పుడు కూడా ఒక మాట అనిపించుకోకూడదు అని. కానీ పరిస్థితుల్లో పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవ్వబట్టి అనుకోవచ్చు. జనరల్గా కూడా చేంజ్ అయిపోయిందండి. నాట్ ఓన్లీ దిస్, అన్ని డిపార్ట్మెంట్ అయ్యి కానీ ఇది ఎక్కువైంది. చాలా చేంజెస్. అది మేము వర్ణించి చెప్పడానికి వీలు లేని చేంజెస్. రెస్పెక్ట్ పోయింది, పోలీస్ ఫెయిత్ తగ్గినట్టు. అప్పుడు ఏంటంటే కొంచెం పోలీసు రౌడీలాగా ఉంటారని, పోలీస్ దగ్గరికి మా దగ్గరికి అందరు రారని, మమ్మల్ని చూస్తే భయపడతారని. మేమేదో నిజమే అప్పుడున్న కండిషన్స్లో మేము కొంచెం బ్రూటల్గా రఫ్గా ఉండింది వాస్తవం అండి మురళి గారు. సో హృదయం అట్లా ఉండేది కాదు, ఆ పరిస్థితులు అట్లా చేసినాయి. తర్వాత మనకి ఏదో పరివర్తన అని, మైత్రి అని, తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని, వీటన్నిటిలో కూడా మేము ఉన్నాం. ఇవన్నీ కూడా మా టైంలోనే జరిగినాయి. తర్వాత దాంట్లో కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. ఇది అంత మరి టూ మచ్ క్లోజ్గా ఉన్నా కానీ. సో ఇదేంది ఆఖరికి తర్వాత తగ్గుదల చూసాం, పోలీసు మర్యాద తగ్గడం చూసాం. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, అవన్నీ కూడా చూసి తర్వాత ఎఫెక్ట్ చూసాం. తర్వాత దాదాపు ఇప్పుడు ఉన్న సొసైటీకి నా నోట మీరు చెప్పాల్సిన పరిస్థితి ఏంది. కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న విషయానికి యాక్చువల్లీ క్రైమ్ కానీ ఆలోచన కానీ ప్రతిదీ కూడా చేంజ్ అయిపోయింది మురళి గారు. సార్ ఇప్పుడు అప్పుడేమో హైవే డెకాయిటీలని, బస్సు డెకాయిటీలని, ఫ్యాక్షన్ మర్డర్లని, లేకపోతే ఎక్స్ట్రీమిజం అని, లేకపోతే ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో కొట్టుకోవటము, ఒక రకమైన క్రైమ్ ఉండేది. ప్యాటర్న్ మారింది. ఇప్పుడు ఆ ప్యాటర్న్ కంప్లీట్గా పోయింది. హౌస్ బ్రేకింగ్స్. ఇప్పుడు ఏమైంది, ఒక మనిషి డబ్బు ఇంకొకరు కొట్టేయాలంటే మనిషి దొంగ దొరకడు, ఆడుంటాడో కూడా తెలియదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి సైబర్ క్రైమ్ పెరిగిపోయింది విపరీతంగా. ఇప్పుడు ఈరోజు నువ్వు మనం రైలు దోపిడీ, మన సినిమాలు కూడా చూసాం, బస్సు దోపిడీలు దాదాపు లేవు. దాదాపు మృగ్యం. నేనైతే 10 ఏళ్ళు అసలు వినటమే లేదు. అట్లాగే డెకాయిటీ రాబరీలు పడిపోయినాయి, భారీగా తగ్గిపోయినాయి. అంతకుముందు మనం కొంతమంది చెప్పేది ఇది దారి దోపిడీ గాళ్ళని ఒక పెద్ద పదమే పెట్టేది. ఇప్పుడు ఆ ఆ దారి లేదు, ఆ దోపిడీలు ఇది తగ్గిపోయినాయి. ప్యాటర్న్ ఎట్లా మారింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది, దొంగ ఎక్కడ ఉంటాడో తెలియదు. అంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి పోలీసు అంటే. ఇంకా అడాప్ట్ చేసుకుని దానికి కూడా సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చెప్తున్నారు. ఆ యాంగిల్లో అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్రివెంటివ్ దాంట్లో, ఇప్పుడు ట్రాఫిక్ కానీ, ఈ సైబర్ క్రైమ్ మీద కానీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కానీ, ఆడపిల్లకాయల విషయంలో ఈ పోక్సోలకి దాని మీద కానీ కొంచెం గట్టిగానే అవేర్నెస్ అయితే ప్రజల్లో బాగా తీసుకెళ్ళారు. ఎస్పీ గారికి ఒక అలవాటు ఉందండి, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. టెక్నాలజీ నేను అనేది బేసిక్. ఇప్పుడు ఏదైనా కానీ 100 రకాల కన్స్ట్రక్షన్స్ పైన చేయొచ్చండి, కింద కనపడదు కదా. మనం ఫౌండేషన్ అనేది బేసిక్ పోలీసింగ్ అని, దాని మీద నువ్వు ఎలాగా అంటే నువ్వు రకరకాలుగా కట్టొచ్చు, నువ్వు ఫౌండేషన్ మార్చకూడదు. ఆయనకి ఎక్కువ అదే ఇష్టం కదా. ఎవరైనా, నేను మామూలుగా చెప్తున్నాను, నువ్వు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది పోలీస్ని నువ్వు పోతే దానికి బ్యాడ్ రిజల్ట్స్ దానికి ఉంటాయి. అది ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు పైన పట్టానికి ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా. అది జనరల్, అది కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అది పోయినాయి కదా. ఇప్పుడు మేమున్నంత డిసిప్లిన్ లేదు, ఇప్పుడు డిసిప్లినే తగ్గిపోయింది. నేనే చెప్తున్నా, అప్పుడు ఏదో చిన్న డిసిప్లిన్ తప్పితేనే ఇండిసిప్లిన్ అనేది సీరియస్ అఫెన్స్. మీ దగ్గర డిసిప్లిన్ యాక్షన్ కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ మీది. ఓకే అనే అంటే అది డిసిప్లిన్ కమాండ్ లేకపోతే డిపార్ట్మెంట్కి మనుగడే ఉండదు. అది కొంచెం తగ్గింది. ప్లస్ ఎందుకో ఒకరి మీద ఒకరి నమ్మకం కూడా తగ్గింది. ఇది తగ్గింది కొంచెం. సార్ మీ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, జరిగినప్పుడు మీరు ఫుడ్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ వాటి మీదే ఉండేవారు. ఒక కమ్యూనిటీ దొంగతనం చేస్తుంది అంటే రకరకాల ఆఫీసర్, కానిస్టేబుల్ దగ్గర నుండి ఎస్పీ వరకు ఆ క్రైమ్ మీద కూర్చోవడం, మన బుర్రంతా దమ్మి పెట్టడం, ఇంత వర్క్ చేసి బ్రేక్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, ఇప్పుడున్న ఆఫీసర్లందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతారు, ఫుడ్ ఇంటెలిజెన్స్ మర్చిపోతున్నారు. దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నన్ను వేశారు కదా. ఇప్పుడు మేము ఎస్ఐలుగా చేసిన వాళ్ళమే, సిఐలుగా చేసిన వాళ్ళమే కదా. నేను డైరెక్ట్గా కూడా అడుగుతున్నాను. నేను ఒక కేసులో మొన్న అడిగా, 1.5
మంత్ అయింది ఇంకా ఏమీ ఆ బాబు అరెస్ట్ చేయలేదు ముద్దాయిని నేనే అడిగాను. నేనే లైవ్ ఎగ్జాంపుల్. సార్ వాడు ఫోన్ వాడలేదని ఆన్సర్ వచ్చింది నాకు. ఫోన్ వాడితే దొరకడా? నాకు వచ్చిన ఆన్సరే అది. సార్ వాడు ఫోన్ వాడలేదు సార్, ఒక్కసారి వాడు ఫోన్ ఆన్ చేస్తే పట్టుకుంటారు సార్ అని. వాడు ఫోన్ ఆన్ కాకముందు వాడు ఫోన్ వాడకపోతే నువ్వు పట్టుకోలేవా అంతే కదా అన్నప్పుడు మాకు మేము గుర్తొస్తాంగా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఫోన్ లేదు. 1.5 నెల నోన్ పర్సన్ పట్టుకోకపోతే ఇన్స్పెక్టర్కి నీ ఇంటెలిజెన్స్ ఏందని అడిగేది కదా. మీరు చెప్పేది కరెక్ట్ అండి. మోడస్ ఆపరెంటీ కానీ వాడి ప్యాటర్న్ ఆఫ్ ఎట్లా చేస్తాడు, వాడు ఏ రూట్లో పోతున్నాడు, ఆ ఫ్యామిలీస్ ఏంటవి, దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చినాయి, అవన్నీ చాలా చాలా సైన్స్ ఉండేది కేసుని డిటెక్ట్. ఇప్పుడు నేను మనకి ఇందాక కేసు చెప్పే కదా, 2-3 రకాలు. ఇప్పుడు ఎక్కడో ఒక నేరం జరిగితే దాని చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఉండే అనుమానాస్పద కదలికలన్నీ నేను చూశాం కదా. ఇప్పుడు ఇంకో దాంట్లో వాడు ఎవడో నమస్కారం సార్ అని అంటే వాడికి ఎవడు నమస్కారం పెట్టాడు అనేది మొదలైంది కదా. అంటే ప్రతి మైన్యూట్ థింగ్ ఇలా కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులు నేనేం చేసామని కాదు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు నాకు తెలిసిన ఆఫీసర్లు చేశారు. మాతో డిస్కస్ చేసినప్పుడు కూడా, మేము మాట్లాడినప్పుడు కూడా కొన్ని కన్వెన్షనల్ మెథడ్లు చేసినవి ఉన్నాయి. కానీ కన్వెన్షనల్ పోలీసింగ్ కానీ బేసిక్ పోలీసింగ్ కానీ ఎవరైనా కానీ పోగొట్టుకున్నారంటే ఈ టెక్నాలజీ మీద మాత్రమే డిపెండ్ అయితేనే చేసుకుంటూ పోయారంటే వాళ్ళకి ఆ ఒరిజినల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాల్కులేటర్ వాడుకునేవాడు వాడు ఎక్కాలు మర్చిపోతాడుగా, 2 ఎక్క 3 ఎక్క 4 ఎక్క మర్చిపోతాడుగా. సో ఎందుకు ఇందులో ఉన్న జిల్ అందులో రాదు కదండి. నేను అనేది అదే. ఇప్పుడు పోలీసేనా అంతే. నువ్వు బేసిక్గా ఉండే నీ ఇంటెలిజెన్స్ని షార్పన్ చేసుకోకుండా నువ్వు జస్ట్ ఇప్పుడు మాతో మాట్లాడుకుంటే ఇప్పుడు నుండి టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం. మేము కూడా టెక్నాలజీకి అడాప్ట్ అయ్యాం. మేము కూడా ఇప్పుడు అడాప్ట్ అయ్యాం. ఇది మర్చిపోకూడదు. కానీ బేసిక్ పోలీసింగ్ కూడా మా దగ్గర ఉంది. అది మేము ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. బేసిక్ పోలీసింగ్ ఉందంటే దే ఆర్ మిస్సింగ్. బట్ అది మిస్ కాకూడదు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. చాలా డిపార్ట్మెంట్ కరప్షన్ ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది? పచ్చి అబద్ధం అండి. నేను మాత్రం దీన్ని 100% డినై చేస్తాను. నేను ఎందుకంటే అంతా కరెక్ట్గా ఉందని నేనేం చెప్పలేను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉందనే కరప్షన్ అనే భావన జనాల్లోకి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇద్దరు మాకుండే పెద్ద మైనస్ ఏంటంటే ఒక కంప్లైంట్ ఒక ముద్దాయి ఉంటారండి. కంప్లైంట్ కూడా మాకు అనుకూలంగా చేస్తే బాగుండు పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ముద్దాయి నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఇప్పుడు కంప్లైంట్కి అనుకూలంగా చేసి ముద్దాయిని పనిష్ చేస్తే ముద్దాయి కూడా మమ్మల్ని తిడతాడండి. నేను పొలిటికల్గా చెప్పించాను, లేకపోతే నేను ఇది చేశాను అది చేశాను, అయినా కానీ నాకు సహాయం దొరకలేదు, ఫిర్యాదు పక్కనే మొగ్గాడని ఖచ్చితంగా ఇటు తిడతాడు మమ్మల్ని. ఎవడు తిడతాడు, మా మీద నిందలు కూడా వేస్తాడు. కంప్లైంట్ కూడా అలాగే అనుకుంటాడు. ఒకవేళ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ముద్దాయికి సపోర్ట్ చేస్తాడు, చేసి ఫిర్యాదుకి అన్యాయం చేస్తాడు. అడిగి రిప్యుటేషన్ బ్యాడ్ వస్తుంది, కానీ ఫిర్యాది తిడుతుంది. ముద్దాయి మంచి ఆఫీసరు, బ్రహ్మాండమైన ఆఫీసరు అనుకుంటాడు. మంచి చేసినా చెడ్డ చేసినా మమ్మల్ని ఒకరే మంచోడు అంటారు. మాకేమి ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటే వచ్చిన వాళ్ళందరికీ సాయం చేసుకునేది కాదు కదా. ఇది 2 క్లయింట్స్ని సంతృప్తి పరచలేము. ఈ వృత్తే దానికి యాక్సెప్ట్ చేయదు. అంటే అదొక్కటే కాకుండా అదే కాకుండా జనరల్గా కూడా అంతా ఇంత అనేది. సో ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాడి తప్పుని వాడి ఇదిని జరుగుతున్నప్పుడు ఏరా నువ్వు ఇప్పుడు వాడు పబ్లిక్లో రైట్ అని చెప్తాడండి. నేను రైట్ అయితే నీకు ఎందుకు జరగలేదని అంటే అవతల దగ్గర పోలీసు వాడు డబ్బు చేసేసి నాకు అన్యాయం తీసుకురావడానికి ఒక రాయిలాగా వేస్తాడు. నేను కరప్షన్ లేదు అంత బ్రహ్మాండంగా ఉందని నేను అన్నాను, కానీ సౌండ్ ఎక్కువ, సౌండ్ చాలా ఎక్కువ. ఇది ఎక్కువ విజిబుల్ కరప్షన్ కదండి. విజిబుల్ రోడ్డు మీద కానిస్టేబుల్ ఒక 10 రూపాయలు తీసుకుని అదే ఎక్స్పోజ్ అవుతుంది. అదే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, సబ్ రిజిస్టర్ తీసుకోండి. రెవెన్యూ అని మనం డిపార్ట్మెంట్ల పేరు చెప్పేది కాదండి. కరప్షన్ ఇస్ ద యూనివర్సల్ ఫినామినన్. దాని పేర్లు మారుతాయి, దాన్ని అది తప్పు కదా అంటే తప్పే. పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ, పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ అని తీసుకుంటే మీరు ఎక్కడో టాప్ 10లో ఉంటుంది. నేను అనేది టాప్ సౌండ్ ఎక్కువ ఉంటుంది, పోలీసులో సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో అది దాని అంటే నువ్వు యాంగిల్ అడిగావు కాబట్టి చెప్తున్నా. బట్
వ్యక్తిగతంగా నాకు పోలీస్ కంటే కూడా చాలా చిన్నది పోలీస్ అనిపిస్తుంది. చాలా చాలా చిన్నది. అంటే మేము చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం కదా, చేస్తుంటాము, మేము పబ్లిక్తో మాట్లాడుతుంటాము, మీరు అన్నట్టు రోడ్డు మీద ఉంటాం.